క్యాన్సర్ ఆహ్, కణితికి, క్యాన్సర్ ట్యూమర్‌కి అసలు నొప్పుండదని. అవునా డాక్టర్ గారు? ఆ! యూజువల్‌గా మనకు ఈ క్యాన్సర్‌కి, నాన్ క్యాన్సర్‌కి డిఫరెన్షియేట్ చేసినప్పుడు అండి బేసిక్‌గా వచ్చేది పెయిన్. హ్మ్. మీరన్నట్టు నొప్పి అని. సో, అది అల్సర్ ఫార్మ్ అయినా, లేదంటే కణ్చులాగా ఫార్మ్ అయినా, మనకు ఎలాంటి నొప్పి లేకుండా పెరుగుతూ ఉన్నది అంటే అది యూజువల్‌గా క్యాన్సర్ లక్షణాలవి. ఓకే. ఎప్పుడైతే నొప్పి ఉంటదో హ్మ్. అది అప్పుడేందంటే దాన్ని మనము మోర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ గాని, సో, ఆ దారిలో ఆలోచిస్తాం. ఓకే. మనకి ఎట్లా నొప్పి లేకుండా అది హ్మ్. స్లోగా పెరుగుతూ వస్తుందంటే అదప్పుడు మనకు క్యాన్సర్ అని హ్మ్. అనుమానం. క్యాన్సర్‌తోని ఎవరైనా ఓకే. క్యాన్సర్ అని తెలిసిపోయింది, వచ్చారు అన్నప్పుడు సర్జరీ అంటే అందరూ భయపడతారు డాక్టర్ గారు. యాస్ ఏ సర్జికల్ ఆంకాలజిస్ట్‌గా మీరెలాంటి సవాళ్ళనేది ఎదుర్కొంటున్నారు? అంటే ఎన్ని డౌట్స్ ఉంటాయో గదా! కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతది. అమ్మో! ఆ నొప్పి భరించలేము అట్లాగా. మళ్ళీ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగా. అవునా డాక్టర్ గారు? అలాంటివన్నీ అడుగుతూ ఉంటారా? అది చాలామంది అడుగుతారు. హ్మ్. ఎస్పెషల్లీ ఏందంటే ఈవెన్ ఇప్పుడు మనకు కంతు వస్తారు. హ్మ్. వచ్చి ఏందంటే అది మనం బయాప్సీ ఎప్పుడైతే అడ్వైస్ చేస్తామో, హ్మ్. సరే నీడిల్ పెడితే ఆ సెల్స్ అక్కడ నుండి వేరే ఆర్గాన్స్ స్ప్రెడ్ అయితాయి. బయాప్సీకే. బయాప్సీ నుండే స్టార్ట్ అవుతాయి యూజువల్‌గా. హ్మ్. మనకు ఇంకా నైఫ్ పెట్టేది తర్వాత. హ్మ్. ఫస్ట్ ఓపీలో బయాప్సీ నుండే మనకు ఈ డౌట్స్ అనేది చాలా మందికి ఉంటది. హ్మ్. నీడిల్ పెడితే సెల్స్ అక్కడ నుండి స్ప్రెడ్ అవుతాయంట కదా! హ్మ్.